వనపర్తి జిల్లాలో విద్యుత్ సమస్యలు ఎండిపోతున్న పంటలపై టీ న్యూస్ కథనానికి స్పందన వచ్చింది. టీ న్యూస్ లో ప్రసారమైన వార్తతో చలనం వచ్చిన సర్కార్ ఆగమేఘాల మీద విద్యుత్ సమస్యను పరిష్కరించింది. పెద్దమందడి మండలం పాత జంగమాయపల్లి, బలిజపల్లి, ఎర్రగడ్డ తండ శివార్లో లో వోల్టేజ్ సమస్యతో పంటలు ఎండిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని రైతులు వాపోయారు. లో వోల్టేజ్ సమస్యను ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని టీ న్యూస్ తో మొరపెట్టుకున్నారు. అన్నదాతల ఆవేదన, విద్యుత్ కష్టాలపై టీ న్యూస్ లో వరుస కథనాలు రావడంతో ప్రభుత్వంలో చలనం వచ్చింది. ఉదయం 5 గంటలకే కొత్త విద్యుత్ లైన్ ఏర్పాటుతో పాటు ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేశారు. ఇకపై కరెంటు సమస్య ఉండదంటున్న రైతులు సమస్యను పరిష్కరించిన టీ న్యూస్ కు కృతజ్ఞతలు తెలిపారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, చెప్పండి, వనపర్తి జిల్లాలో విద్యుత్ సమస్యలపై టీ న్యూస్ కథనానికి స్పందన వచ్చింది. టీ న్యూస్ లో ప్రసారమైన వార్తల్లో చలనం వచ్చిన సర్కార్ ఆగమేఘాల మీద విద్యుత్ సమస్యను పరిష్కరించింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రత్యూష, వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం పాత జంగమాయపల్లి, బలిజపల్లి, ఎర్రగడ్డ తండ శివారులో నిన్న విద్యుత్ సమస్యలు ఉన్నాయని చెప్పి టీ న్యూస్ లో ఒక కథనం వేయడం జరిగింది. అయితే గత కొద్ది రోజులుగా కూడా అక్కడ ఉన్నటువంటి రైతులు విద్యుత్ సమస్యను ఎదుర్కొంటూ ఉన్నారు. డీడీలు కట్టి 6 నెలలు గడుస్తున్నా కూడా అక్కడ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయకుండా అధికారులు ఇబ్బందులు పెడుతున్నారు. అయితే నిన్న ఉదయం సమయంలో ఈ సమస్య టీ న్యూస్ దృష్టికి రావడం జరిగింది. దాన్ని ప్రసారం చేశాము. అక్కడ ఉన్నటువంటి రైతులు చెప్పిన దాని ప్రకారం డీడీలు కట్టి చాలా రోజులైనప్పటికీ కూడా అధికారులు స్పందించడం లేదు. లో వోల్టేజ్ సమస్యతో పంటలు ఎండిపోతున్నాయి. వరి చేన్లన్నీ పశువులకు మేతగా వేయడం జరిగింది. పశువులు వచ్చి అక్కడ మేస్తున్నటువంటి దృశ్యాలతోటి వార్తను ప్రసారం చేశాం. అక్కడ గొర్రెలు మేపుతున్నటువంటి రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పంట పెట్టుబడి పెట్టి పంట చేసినటువంటి కష్టం అంతా కూడా ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయిందని చెప్పి రైతులు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. అయితే ఈ వార్తా కథనానికి అధికారులు స్పందించారు. నిన్న సాయంత్రానికే అక్కడికి చేరుకున్నటువంటి అధికారులు అక్కడ ఉన్నటువంటి సమస్యను పరిష్కారం చేసేందుకు ఇవాళ ఉదయం 5 గంటల నుంచే పనిని ప్రారంభించారు. ప్రస్తుతం పనులన్నీ కూడా కొనసాగుతున్నాయి. కొత్త విద్యుత్ లైన్ తో పాటు ట్రాన్స్ఫార్మర్ అమర్చేటటువంటి పనులను చేస్తున్నారు. విద్యుత్ శాఖకు సంబంధించి ఉన్నటువంటి అధికారులు అక్కడే ఉండి పనులు చేస్తున్నటువంటి దృశ్యాలను ప్రస్తుతం మనం విజువల్స్ లో చూడొచ్చు. అక్కడికి అధికారులు చేరుకొని ఇప్పటికే ఒక చిన్న ట్రాన్స్ఫార్మర్ ని బిగించారు. మరో ట్రాన్స్ఫార్మర్ ని కూడా మరికొద్ది సేపట్లో బిగించనున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఈ 3 గ్రామాలకు సంబంధించినటువంటి రైతులు చాలా మంది ఈ విద్యుత్ సమస్యను ఎదుర్కొంటూ ఉన్నారు. సబ్ స్టేషన్ నుంచి వచ్చేటటువంటి విద్యుత్ సప్లై సరిగా లేకపోవడంతో ఈ రకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నట్టుగా రైతులు చెప్తున్నారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలా చోట్ల ఇటువంటి సమస్యను ఎదుర్కొంటున్నామని, ఇటువంటి సమస్యను లో వోల్టేజ్ సమస్య వల్ల ఊరికే ఫీజులు ఎగిరిపోవడము, మోటార్లు కాలిపోవడం వంటి ఘటనలు జరుగుతున్నాయని, దాంతో పాటు మోటార్లు సరిగా పోయకపోవడం వల్ల పంటలు కూడా ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో 100 ఎకరాల్లో ఉన్నటువంటి పంటలన్నీ కూడా ఎండిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడ ఉన్నటువంటి సమస్యలను కూడా పరిష్కరించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. నిన్న టీ న్యూస్ అక్కడ ఉన్నటువంటి పెద్ద జంగమాయపల్లి, బలిజపల్లి, ఎర్రగండ తండ సంబంధించినటువంటి రైతుల ఆవేదనను టీ న్యూస్ లో ప్రసారం చేసినందుకు విద్యుత్ అధికారులు స్పందించి ట్రాన్స్ఫార్మర్ బిగిస్తున్నారు. ప్రత్యూష. రైట్ నరేష్, థ్యాంక్ యూ.